ఈ రూమ్ని చూసి మీరు ఏమనుకోవద్దు, ఎంత గలీజ్గా ఉందంటే. మొత్తం ఇంకా నేను వెళ్ళిపోతున్నా, ఇంకొక 2-3 days, 3 కాదులే ఇంకా 4 days ఉన్నాయి. మొత్తం ప్యాకింగ్ అంతా వేసుకుంటున్నా. నో వాట్, ఈ డ్రెస్ ఒక 7-8 years బ్యాక్ది. ఇంకా అలాంటి డ్రెస్సెస్ ఉన్నాయి, చూపియాలా? ఇది కూడా నా పాత డ్రెస్సే, ఇది పడుతుంది నాకు ఇప్పుడు. ఐమ్ జస్ట్ షాక్డ్, ఇది పడుతుంది. అండ్ ఇంకొక బాంగనీ డ్రెస్ ఉంది, నేను ఇది యూఎస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అక్కడ వేసుకోవడానికి. ఇది కూడా పడుతుంది నాకు. మా నాన్నమ్మ వచ్చింది బయట, నేను ఇంకా వెళ్ళిపోతున్నాను కదా, కొన్ని రోజులు టైం స్పెండ్ చేద్దామని ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉండడానికి. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ డ్రెస్ వేసుకుంటే. మేబీ నేను కొత్తగా కొనుక్కొని వేసుకున్నా కూడా ఇంత హ్యాపీగా ఉన్నాను కావచ్చు. నాకు ఓల్డ్ డ్రెస్ పట్టింది కదా, జస్ట్ హ్యాపీ. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాయి. నా బట్టలన్నీ మా మమ్మీ ఎవరికైనా వాళ్ళకి ఇచ్చేసింది నేను లేనప్పుడు. 1-2 ఉంచు అని చెప్పాను, ఒక 3-4 ఉంచింది. కొన్ని అయితే ఇక పాడైపోయినాయి, చాలా ఇయర్స్ అయింది కాబట్టి స్మెల్ రావడం లేకపోతే చినిగిపోవడం అట్లా జరిగినాయి, ఎలకలు కొట్టేయడం. బట్ ఈ డ్రెస్ బాగుంది, సో అందుకే వేసుకున్నా. ట్రిప్లో నా ట్రైపాడ్ ఇరిగిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఎట్లా వీడియోస్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మా తమ్ముడు వస్తే ఓకే, కానీ నేను ఒక్కదాన్ని మాల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ. అక్కడ ఎట్లా వీడియోస్ తీసుకోవాలి ఇదంతా. మళ్ళీ యూఎస్కి వెళ్ళి కొత్తగా కొనాలి. అన్నెసెసరీ ఇరగొట్టుకున్నాను నేను. అది చూసుకోకుండా చాలా మెట్లు కొంచెం పిచ్చిగా ఉన్నాయి. అక్కడ డీప్గా ఒక స్టెప్ వేసాను, ఏదన్నా చేతిలో ఉన్నది ఇట్లా బరువుతో కట్ అయిపోయింది, అది ఇట్లా ఇరిగిపోయింది. అదే ఇప్పుడు వెళ్ళి చూపిస్తా ఈ డ్రెస్. హలో, నువ్వెందుకు రన్ అవుతున్నావు? నేను వీడియో పెట్టగానే నవ్వడం స్టార్ట్ చేస్తాను. తింటే ఏంది, తిను. 2 ఇడ్లీలే ఉన్నాయి, ఆల్రెడీ 4 అయిపోయి ఉంటాయి. నీ దగ్గర ఈ కలర్ ఉంది చూసావా, నేను వేరే కలర్ తెచ్చా. నాకు షాప్ లో ఈ కలర్ కూడా కనిపించింది, చీర. ఆన్లైన్ లో కాటన్ కింద ప్యాంట్. ఇది ఎట్లున్నాయి? అక్కడ ఇంట్లో కూర్చున్నప్పుడు నాకు మామూలుగా ప్యాంట్ షర్ట్లు వేసుకోబుద్ది కావట్లా. ఇట్లా మనం ఇంట్లో వేసుకుంటాం కదా, అట్లా వేసుకోవాలనిపిస్తుంది, అందుకే ఆర్డర్ చేస్తాను. ఇక్కడ తక్కువ, అక్కడ ఎక్కువ ఉంటాయి డబ్బులు. షార్ట్లు అంటే అవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇది ప్యాంటు, ఇవన్నీ ఇంట్లో రెగ్యులర్ గా వేసుకోవడానికి. ఇది షర్ట్, ఇది ప్యాంట్. కొన్ని కాటన్, కొన్ని వేరే. సూపర్ ఉంది, భలే ఉంది. ఒకదానికి వచ్చినట్టు ఇంట్లో వేసుకోవడానికి. అవును, కానీ వచ్చిన సెట్లో ఉంటుంది. ఎన్ని కొన్నాను చెప్పండి, ఇంకో 2 నెలలకు సరిపోతాయి. అవును, అసలు ఫోటోలలో చూస్తే ఎట్లా కొనుక్కుంటా ఎట్లా సెలెక్ట్ చేస్తామో అర్థం కాదు మనకి. అమ్మలకి ఎట్లా అర్థం? అందులోనే కనిపించాయి. వాడు అసలు ఇప్పుడు ఇవన్నీ మామూలుగా ఉంచేవాడు కాదు, ఇల్లంతా ఆగమాగం చేస్తాడు. అట్లాంటి పేపర్లు దొరుకుతాయి. ఇది కొంచెం లావు ఉందే కదా. నా చెప్పులకి అదేదో ట్రై చేద్దామని మా తమ్ముడు నైట్ షిఫ్ట్ చేసి ఇప్పుడు నిద్రపోతున్నాడు. ఇవే చెప్పులు
అంత సినిమా లేదు, అంత గ్రేట్గా ఏం పని చేయట్లేదు. కాకపోతే మేబీ ఏమన్నా మరకలు ఉంటే పోతాయి అనుకుంటా. ఇంకొకటి ఏంటంటే లైట్ కలర్ చెప్పులు ఉన్నాయనుకోండి, ప్యూర్ లెదర్వి, అవి రాస్తే పోతుంది అనుకుంటా. వాటి మీద రాసి జస్ట్ మరక పడితే రాస్తే, బట్ ఇది ప్యూర్ లెదర్ కాకపోవచ్చు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ చాట పట్టుకోపోతే నీకు కుదరదా? రోజుకొకసారన్నా దాంట్లో బియ్యంలో ఏం లేకపోయినా తీయాల్సిందే, లేకపోతే అది పెట్టుకుని ఏదో ఒకటి ఆ చాట పట్టుకుంటే కానీ ఫుల్ఫిల్ అవ్వదు. ఏం చేస్తున్నావు వంట? పుదీనా వేసి వెజిటేబుల్స్. సరే, ఇంకొక 2 డేస్లో నేను వెళ్ళిపోతున్నా. అయితే ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళి నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను ఏదైనా. సో అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం అసలు ఎట్లున్నాయి కలెక్షన్, తీసుకోవచ్చా లేదా ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా 2 డేసే ఉంది కదా వెళ్తున్నామని నేను మా మమ్మీని తీసుకొని బయటికి వెళ్తున్నా. సో ఇవాళ అది ప్లాన్. అండ్ ఈ డ్రెస్ బాగుంది కదా, నేను ఎక్కడ కొన్నా దీన్ని లైఫ్ స్టైల్లో అనుకుంటా, వెస్ట్ సైడ్లో. ఇది మా తమ్ముడు చెప్పులు. ఏమైంది ఇప్పుడు? ఇక్కడ బొట్టు పెట్టుకోవడం అలవాటైంది బాగా. ఈ బొట్టు పిల్లలు సరిగ్గా అతకట్లేదు. ఐటెక్స్ బ్లాక్ అయితే అతుకుతాయి, చిన్న చిన్న ఉంటాయి కదా, అవి తెప్పిద్దామా? మరి గుడికి ఎప్పుడు వెళ్దాం? మార్నింగ్ తొందరగా ఎర్లీగా. ఇది మా కాలనీ గుడి. కాలనీ గుడికి కాలనీ వాళ్ళు వచ్చి ఆహ్వానించారు. అబ్బా, మీరే అండి ఫస్ట్ తీసుకో అన్నారు. భలే ఉంది. ఇది ఏమంటారు ఈ చైన్ని? అంటే కాసుల పేరు అంటారు కదా, కాసులు ఉన్నాయి కదా. ఇక్కడ ఉంది. ఇది కాకుండా ఒక్కసారి ఇది ఎంత ఉంటుంది? అది కూడా కాసు, కానీ లైట్ వెయిట్ ఉంది చాలా, అసలు వెయిట్ లేనట్టు. బాబాలే ఉంది. వీటిని ఏమంటారు? హారం. ఇవి జస్ట్ హారాలనే అంటారా వీటిని? ఇంత పెద్ద జ్యువెలరీ వేసుకోవడం ఇదే. గాజుల కంటే కొంచెం బాగుంది. ఇది వడ్డానం కూడా వస్తుంది అనుకుంటా కదా, వడ్డానం కమ్ గొలుసు. అంటే నీకు అది పైన నెక్లెస్ వేసుకోవాలి, కింద హారం వేసుకోవాలి. రెండు. అది కొంచెం లూజ్ చేయి కిందికి, పెద్దది కొంచెం లైట్ కూర్చోండి. ఇది వెనక ఇలానా? బాబోయ్, లక్ష్మీ అమ్మవారు. అంటే నిజంగా ఇది ఎంత కొనుక్కుంటున్నాం అనుకుంటారు కానీ నేనేం కొనట్లేదు. ఇది కూడా ఇదెంత? ఓకే, ఇదెంత వెయిట్? ఒకసారి ఆపే, ఒకసారి దీని మీద గ్రామ్స్ ఉంటుంది. 43.
ఏది బాగుందో చూడడానికి. ఇట్లా స్టోన్స్ లేకుండా ఉంటే బాగుంది అనిపించింది నీకు. ఈ రెండు ప్రైస్ చేస్తారా ఎంత? ఎక్స్క్యూజ్ మీ, ఈ రెండు ఎంత ఉన్నాయో చెప్పండి. కృష్ణుడిది చూడడం ఫస్ట్ టైం నేను. కృష్ణుడు నరసింహస్వామి. మమ్మీ క్యాబ్ బుక్ చేస్తుంది రెస్టారెంట్కి వెళ్ళడానికి. నేను వెయిట్ చేస్తున్నా. షాపింగ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు అసలు ఏం చేయాలనిపించలేదు. సో చేయట్లే. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ని కలవబోతున్నాను. ఇష్తా రెస్టారెంట్ అంట, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. చూడు నిన్న నానమ్మ కూడా చూపిలే, ఇంకా చూపిస్తా. నేను నైట్ వచ్చి పడుకుంది అప్పటికి. అయ్యా ఎంత బాగున్నాయి కదా. మిగతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తా. ఇవి ఇప్పుడు ఇందులో పెట్టాల్సినవి ఇంకా వెనకాల పెట్టవచ్చు కదా. అక్కడ కూడా పెడతా. అవన్నీ పట్టవు ఇప్పుడు. ఇక చూడు బుక్స్ అవి కాదులే, అక్కడికి పట్టుకురా. అది మొదలు చేస్తా. తీసేయాలి. 24.4 పెట్టాలా తీయాలా? తీయాలి. ఇలాంటి వైట్ ఏది 0.95. అదే ఇక్కడ తీస్తే ఇక్కడ 23.9 ఉన్నాయి ఇంకా. అదే 23.15 అట్లా ఉంది. ఇప్పుడు వస్తున్నావు నువ్వు. నువ్వు వెళ్తున్నావు కదా, అందుకే తీస్తున్నా. మళ్ళీ ఎప్పుడు కలుస్తాము. సెండ్ ఆఫ్. ఫోటో దిగుదాము మనం. సరే నేను ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే మిమ్మల్ని దిగాలా? నేను మా తమ్ముడు మా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చాం ప్రిజం అనే ప్లేస్కి. ఇక్కడ తెలుగు బ్యాండ్ ప్లే అవుతుందంట ఇవాళ. సో అందుకనే ఇద్దరం అండ్ మా ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారు ఇక్కడికి. నేను ఇంకా సూన్ నాకు చాలా రోజుల నుంచి ఈ బ్యాండ్కి రావాలనిపించింది. సో ఫైనలీ వచ్చిన. ఇది కాదు యాక్చువల్లీ ప్లేస్ మాత్రం అడిగా. నా ఫ్రెండ్స్ అందరూ కేక్ కటింగ్ చేయించారనమాట నేను వెళ్ళిపోతున్నానని. అట్ ద సేమ్ టైం నాకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు.
అదేంటంటే పాస్పోర్ట్ పెట్టుకునే పౌచ్ లాగా అనమాట. అండ్ దాని మీద హిమ అని రాసుంది. సో చాలా చాలా నచ్చింది నాకు. అంటే నేను ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాను ఈ మధ్య అని. సో నాకు అలాంటి చిన్న సెండ్ ఆఫ్ గిఫ్ట్ ఇచ్చారు అండ్ కేక్ కట్ చేసాము అండ్ వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. హైదరాబాద్ని వదిలి వెళ్ళటం కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. అండ్ ఎన్ని చేంజెస్ వచ్చినాయి హైదరాబాద్లో చూసిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని రోజులు ఎక్కువ ఉండాలని డెఫినెట్లీ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఇంకా వెళ్ళిపోవాలి. సో ఇలా నా ఫ్రెండ్స్తో కాసేపు బయట తిరిగి ఎంజాయ్ చేసి మా తమ్ముడిని కూడా తీసుకొని వెళ్ళరు ఎక్కడికి వెళ్తే అక్కడికి. సో ఇట్లా అండ్ ఈ తెలుగు బ్యాండ్స్ వెళ్ళడం ఐ రియలీ లవ్డ్ ఇట్, చాలా చాలా బాగా నచ్చింది. సో ఫైనలీ అందరినీ కలిసి బాయ్ చెప్పేసి కేక్ కట్ చేసి గిఫ్ట్ తీసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చేసాను అనమాట. ఐ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ విల్ మీట్ యు సూన్. కానీ బాయ్ ఎవ్రీబడి. See you again. Bye. 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 Bye.